శ్రీనివాసాయ మంగళం భక్తులకు మనకి స్వామివారి గంగ ఈ ఆదివారం 27 తారీఖు చూసినటువంటి గంగా నవరాత్రి ప్రారంభమై ఈరోజు సాయంత్రం 4 గంటలు ముగుస్తుందని చెప్పి సవినీయంగా తెలియజేస్తున్నాము. సంక్షోభంగా జనం రావడం జరుగుతుంది. సుమారుగా ఒక 50,000 జనం వచ్చే అవకాశం ఉంది. ఇక్కడికి 15,000 జనం వచ్చి 4 గంటలు హనుమత్ భవనం కూడా ఆచార సందర్భంలో ఎంతో మంది వచ్చారు. మిత్రులు ఘనంగా నిర్వహించడం జరిగింది. 260 మనం జెండా యాత్ర 250 సంవత్సరాలు 4 సంవత్సరాల నుండి కొత్త యూత్ మనోహర్ శర్మ తర్వాత ఈ జెండా మా కుటుంబంలో ఉన్నటువంటి వెంకటేశ్వర కోమల్ అక్షయ్ వీళ్ళందరూ కూడా నిర్వహించడం జరిగింది. కొత్త తరానికి అవకాశం ఇస్తూ మేము వాళ్ళకి ఎంతో ఖుషిగా ఉండి వ్యవస్థ నడిపించడం జరుగుతుంది అని చెప్పి సరిగా చేస్తున్నాం. 4 గంటల దాకా భక్తులు వస్తారు, దర్శనం చేసుకుంటూ పోతారు. ఎక్కడంటే సర్వసమాజ వాళ్ళు 4 గంటలకు వచ్చి నందాదీపం ఏదైతే ముట్టియడం జరిగిందో అది పునఃపూజ చేసి జెండా తీసుకొని ఊరేగింపుగా రంగా సప్తగిరి తర్వాత ఏదైతే పబ్లిక్ ఉందో అక్కడ పోతుంది. అక్కడికి అంకాపూర్ నివాసం, అక్కడికి అంకాపూర్ వాళ్ళు స్వాధీనపరుచుకుంటారు. ఈ జెండా అక్కడ 23 జెండాలు జెండాకుతుంది. గణపతి చవితి జెండాకుతుంది. దాని తర్వాత జెండా మరియు మనోహర్ శర్మ ఇక్కడికి వెళ్ళి దేవుని పెట్టి నవరాత్రులు పూజించుకుంటుంది. దేవుని పెట్టి తీసుకొని పోవడం జరుగుతుంది. ఆయన పుస్తకంలో ఉండరు. దాని తర్వాత పాద పూజ పాద దర్శనం చేసుకుంటూ భక్తులు ముందుగా వెళ్ళిపోతుంటారు. దాని తర్వాత అంకాపూర్ ఆర్మూలు పెట్టి అంకాపూర్ తీసుకుంటే సవినీయంగా తెలుస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.
वांछित फल सिद्ध्यर्थम कर्म अर्थ काम मोक्ष चतुर्विध पुरुषार्थ सिद्ध्यर्थम धन धनक वस्तु वाहन वृत्ति उद्योग व्यापार व्यवसाय अभिवृद्धि अर्थम भक्ति ज्ञान वैराग्य सिद्ध्यर्थम लक्ष्मी वेंकटेश्वर स्वामी प्रीति अर्थम लक्ष्मी वेंकटेश्वर स्वामी पूजनंच अहम करिष्ये इवన్నీ కోరుకొని మీరు పూజ చేసుకున్నట్టు నాకు మంగళం గంధరేంద్రాయ మహేంద్రాయ చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం శ్రీరమణ గోవింద రమణ గోవింద శ్రీరమణ గోవింద ఓం ధనం ధాన్యం పశుం బహుపుత్రా
वेंकटेशं ननादो ननाद सदा वेंकटेश स्मरामि स्मरामि हरे वेंकटेश प्रसीद प्रसीद प्रियं वेंकटेश प्रेयश्च प्रेयश्च वेंकटादि समं स्थानं ब्रह्मांडे नास्ति किंचन वेंकटेश समोदेवो न भूतो न भविष्यति कलौ वेंकटनायक అంటే కలియుగములో వెంకటేశ్వర స్వామిని మించినటువంటి దైవము లేదు. అయితే మనం ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆర్మూర్ జెండా జాతర గురించి. అందరికీ ముందుగా ఆర్మూర్ జెండా జాతర శుభాకాంక్షలు. ఈ యొక్క ఆర్మూర్ జెండా జాతర గత మా పెద్దవాళ్ళు చెప్పిన ప్రకారము గత 220 సంవత్సరాలు పేషెంట్ మాట అంతా 220 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క ఆర్మూర్ జెండా బాలాజీ. మరి పూర్వకాలము మరి రవాణా వలనో మరి ఇంకే కారణాల వలనో తిరుపతి పోలేనటువంటి వాళ్ళ కోసము అక్కడ నుండి స్వామివారిని ఇక్కడ వెంకటేశ్వర స్వామివారిని జెండా రూపంలో నిలుపుకొని 9 రోజులు నవరాత్రి ఉత్సవాలు చేసుకొని చివరి నాడు జాతర చేసుకొని ఇక్కడ నుండి అంకాపూర్ గ్రామానికి తరలి వినడం అనాదిగా వస్తున్నటువంటి ఆనవాయితీ సాంప్రదాయం. ఇందులో భాగంగా మన ఆర్మూరు గ్రామంలో కావచ్చు, ఆర్మూరు గ్రామంలో యొక్క చుట్టుపక్కల గ్రామాల నుండి కనీసము ఒక 50 గ్రామాల నుండి కూడా ప్రజలు స్వామివారి యొక్క జాతరకు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. స్వామివారికి కానుకలు సమర్పిస్తుంటారు. గతంలో మొక్కినటువంటి మొక్కులు చెల్లించుకుంటుంటారు. మళ్ళీ కొత్త మొక్కులు మొక్కుకుంటూ ఉంటారు. కాబట్టి వెంకటేశ్వర స్వామి వారు కొంగు బంగారమే నిలిచి ఉండి ఇక్కడ భక్తులందరి కోరికలు కూడా తీరుస్తూ స్వామివారు భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. మా యొక్క తరతరాల నుండి మా పూర్వీకులందరూ కూడా ఈ యొక్క స్వామివారి సేవ చేసుకుంటూ స్వామివారిని కొలుచుకుంటూ భక్తులందరికీ కూడా సేవ చేస్తూ ఉన్నాము. ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మేము గత 30 సంవత్సరాల నుంచి కూడా 3 రోజులు విష్ణుయాగము, అందులో భాగంగా సంతానం అర్పించే వారికంటే ఎన్నో సంవత్సరాల నుంచి సంతానం లేని మహిళలు ఎవరైతే ఉంటారో అలాంటి వారు సంతానం గురించి గరుడ ప్రసాదము ఇవ్వడం జరుగుతుంది. 3 రోజుల్లో ఒక రోజు కళ్యాణం, స్వామివారి కళ్యాణము, అదేవిధంగా డోలోత్సవము, ఇంకా ఇతరత్ర విష్ణుయాగము, ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు, సుప్రభాత సేవలు, పవలింపు సేవలు, అర్చన, సహస్రార్చనలు, లక్ష్మీ కుంకుమార్చనలు, ఇలా ఎంతో సంఖ్యలో స్వామివారికి అనుగ్రహం కొరకు, భక్తుల కొరకు, లోక కళ్యాణార్థము, లోకాలందరి కొరకు, శ్రేయస్సు కొరకు ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు అందరం కూడా మా యొక్క కుటుంబ పరంపరలో అందరూ అన్నదమ్ములము, మా బాబాయిలు, మా తండ్రి గారు ఎంతో మంది చేస్తూ ఈ విధంగా మాకు కూడా అప్పగించడం జరిగింది. మేము కూడా స్వామివారి యొక్క సేవ చేస్తూ తరిస్తూ ఉన్నాము. భక్తులందరికీ కూడా సేవ చేస్తున్నాము. కాబట్టి ఈరోజు 4 గంటలకు ఇక్కడ నుంచి జెండా బయలుదేరుతుంది. ఇక్కడ నుంచి అంకాపూర్ గ్రామానికి వెళ్తుంది. అదేవిధంగా మొదలు పెద్ద జెండాను, ఆ తర్వాత చిన్న జెండాను, స్వామివారి మూల విగ్రహాలను కూడా తీసుకొని అక్కడ నుండి వెళ్ళి అంకాపూర్ గ్రామానికి వెళ్ళి అక్కడ నిలుపుకొని మళ్ళీ అక్కడ నిలపడం జరుగుతుంది. ఆ తర్వాత ఒక 28 రోజులు అంటే దాదాపు గణపతి చవితి వరకు కూడా అక్కడ పూజలు చేసుకొని అక్కడ నుండి గణపతి చవితి తెల్లవారి అంటే ఋషి పంచమి నాడు అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరుతుంది. అలాగా కొద్ది కాలంగా కనీసం 50 సంవత్సరాల నుండి ఈ యొక్క జెండా యొక్క చిన్న జెండాను 52 గ్రామాల వరకు కూడా తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అక్కడ కూడా భక్తులు ఎంతో శ్రద్ధాభక్తులతో పూజించుకొని ముడుపులు చెల్లించుకొని మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. ఆ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా మా నాన్నగారైనటువంటి జెండా పంతులు గారు నిర్వహిస్తున్నారు. మాకిప్పుడు అప్పగించడం జరిగింది. గత 2-3 సంవత్సరాల నుండి మేము కూడా నిర్వహిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ యొక్క స్వామివారు మన చుట్టుపక్కల గ్రామాలను లోక కళ్యాణాన్ని కూడా చేస్తూ భక్తులందరినీ కూడా అనుగ్రహించాలని మీ అందరి తరఫున మేము కూడా ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా మాకు అడుగడుగున మరి సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులు సత్య ఛానల్ కానీ, జై ఛానల్ కానీ, K6 ఛానల్ కానీ, ఈటీవీ భారత్ కానీ ఇలాంటి ఎన్నో మీడియా ఛానల్స్ కూడా మా యొక్క కార్యక్రమాలన్నీ ప్రజలందరికీ చేరేందుకు వారి వంతు వారు కృషి చేస్తున్నారు. కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ప్రజలందరి కొరకు కూడా మేము కూడా స్వామివారికి ప్రార్థిస్తూ ఉన్నాము. లోక సమస్త సుఖినో భవంతు. గోవిందా.